ఓం శ్రీ సాయిరామ్. సాయి గురుకులం కార్యక్రమానికి స్వాగతం. బాబా వద్దకు చేరుకున్నటువంటి ప్రతి భక్తుడి యొక్క ధ్యేయం ఏ విధంగా ఉండాలి, ఆ భక్తుడు ఏ లక్ష్యంతో బాబా వద్ద తన జీవితాన్ని తరింపజేసుకోవాలి, ఇవి చాలా ప్రధానమైనటువంటి విషయాలు. బాబా చాలా సందర్భాల్లో సచ్చరితలు చెప్తారు. తన అవతారం ఎందుకోసం, తన వద్దకు వచ్చినటువంటి వాళ్ళు ఎలా తరించాలి, ఈ రెండు విషయాలను చాలా పదే చెప్తారు. 16వ అధ్యాయంలో బ్రహ్మజ్ఞానం కోసం వచ్చినటువంటి ఆ వ్యక్తిని ఉద్దేశించి ఒక మాట అంటారు. అది కేవలం ఆ వ్యక్తిని ఉద్దేశించి అన్నటువంటిది కాదు, మనందరినీ ఉద్దేశించి అన్నటువంటిది. జనులు కేవలము ఐహికమైనటువంటి కోరికల కోసము పరుగున షిరిడీకి వచ్చి ఫకీర్ అయినటువంటి నన్ను భజిస్తారు అని అంటారు. ఇందులో రెండు కోణాలు ఉంటాయి. వచ్చేటువంటి వాళ్ళందరూ కూడా కేవలం ఐహిక కోరికలు అనేటువంటి ధ్యేయంతో వస్తున్నారు. వచ్చి ఇక్కడ ఏమీ లేకుండా రిక్తహస్తాలతో ఉన్నటువంటి ఒక ఫకీరుగా ఉన్నటువంటి నన్ను భజిస్తూ ఉంటారు. బాబా మాటల్లో గొప్ప చమత్కారం ఉంటుంది. ఇక్కడ రెండు కోణాలు ఏంటంటే, ఒకటి ఒక సాధారణమైనటువంటి ఫకీరు రూపంలో ద్వారకామాయిలో కూర్చొని ఉంటే ఆ ఫకీరు మాకు కోరినవన్నీ ఇస్తారనేటువంటి నమ్మకం ఉంది చూసారా, అది చాలా గొప్పది. దాన్ని బాబా గొప్పగా చెప్పుకుంటూనే బాబా ఇక్కడ ఇంకో మాట అంటారు, లౌకికపరమైనటువంటి కోరికల కోసం వచ్చేటువంటి వాళ్ళు ఎక్కువగా వస్తున్నారు మిత్రమా, అసలు నీలాంటి వారు బ్రహ్మజ్ఞానం కోరి వచ్చేటువంటి వారు చాలా అరుదు. నీలాంటి వారంటే నాకెంతో గౌరవం, నీలాంటి వారి కోసము ఆతృతతో ఎదురు చూస్తూ ఉంటాను. బ్రహ్మజ్ఞానం కోరి వస్తారే, అటువంటి వారు వచ్చినటువంటి రోజు నిజమైన పర్వదినం నాకు అని అంటారు. ఎంత అద్భుతమైనటువంటి మాటలు చెప్పారు చూడండి. ఎవరైతే కేవలం ఐహిక కోరికల కోసం మాత్రమే వెళ్తారో వారిని బాబా అనుగ్రహిస్తారు. ఎందుకని? ఒక సాధారణమైనటువంటి ఫకీర్గా ఉన్నటువంటి తన వద్ద ప్రతీదీ లభిస్తుందని చెప్పి వస్తారే, అటువంటి వారి విశ్వాసాన్ని బాబా నిలబెడతారు. ఆ విశ్వాసం నిలబడ్డ తర్వాత నీలో వికసించాల్సినటువంటి జ్ఞానం, కేవలం సద్గురువు అడిగినటువంటి ప్రపంచిక కోరికలన్నింటినీ తీర్చాడే, నా జన్మ సార్థకం చేసుకోవడానికి కావలసినటువంటి జ్ఞానాన్ని ఇస్తారు. ఆ జ్ఞానాన్ని వారి నుంచి సమపార్జన చేయాలనేటువంటి విజ్ఞత అందరికీ రావాలి. ఆ రోజు కూడా బాబా దగ్గరికి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ఉద్యోగం కోసం, సంతానం కోసం, అదేవిధంగా సమాజంలో ఒక మంచి పదవి కోసం ఇటువంటి వాళ్ళు అనేక మంది వచ్చారు. ఈరోజు కనుక మనం నిశ్చితంగా గమనిస్తే బాబా వద్దకు చాలామంది ఎవరు వస్తారు? బాబా ఒక ఫకీరుగా జీవించి ఈరోజు రాజాది రాజుగా సేవలు అందుకుంటున్నారు కదా, వారి ఖ్యాతి అలా పెరిగింది కదా. కానీ బాబా యొక్క వైభవాన్ని మనం ప్రేమతో పెంచాము, మనం బంగారు సింహాసనం వేసాము, మనం ఖరీదైనటువంటి వస్త్రాలు కడుతున్నాము. కానీ బాబా యొక్క అస్తిత్వం ఇప్పటికీ కూడా బాబా అన్నట్టు నేనొక ఫకీరును, అంటే ఏమీ లేనటువంటి వాడిని, ఎవరూ లేనటువంటి వాడిని, అటువంటి వారి దగ్గర నుంచి పొందాలని వస్తున్నారే మీరు, నిజంగా మీ యొక్క విశ్వాసానికి జోహాలు అని చెప్పి బాబా అంటున్నారు. ఈరోజు కూడా చాలామంది 90% మంది మనము షిరిడీకి కానీ బాబా మందిరానికి కానీ ఎందుకోసం వెళ్తున్నాము? ప్రాపంచిక కోరికల కోసం వెళ్తున్నాం. ఈరోజు ఒక ట్రెండ్ నడుస్తుంది తెలుసా షిరిడీలో, మీరు బాగా గమనించండి. ఒక 2 సంవత్సరాల నుంచి అద్భుతమైన ట్రెండ్. ఎలక్షన్స్ వచ్చినప్పుడు అనేక మంది బాబాకు మొక్కుకుంటున్నారు. మా పార్టీ అధికారంలోకి తీసుకురమ్మని చెప్పి అడిగినటువంటి అధికార పార్టీలు, ఈరోజు అనేక రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నటువంటి పార్టీలు బాబాను అడగకుండా లేనటువంటి పార్టీ లేదు. ఈరోజు మనం చూస్తున్నాం, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు సతీ సమేతంగా బాబా గారిని దర్శించుకున్నారు. వారి కొడుకు లోకేష్ బాబా గారిని దర్శించుకున్నారు. వారి రాజకీయ చరిత్రలో, చంద్రబాబు గారి యొక్క సుదీర్ఘ రాజకీయ చరిత్రలో బాబా గారిని దర్శించుకుంది తొలిసారి. అంటే బాబా యొక్క వైభవం, వారు మొక్కుకోకున్నా వారి సన్నిహితులు ఎవరో మొక్కుకొని ఉంటారు బాబాకు. బాబా అధికారంలోకి వస్తే మా ముఖ్యమంత్రి గారిని తీసుకొస్తా అని చెప్పి. ఒక్క మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించి మాత్రమే కాదు, అనేక రాష్ట్రాల ముఖ్యమంత్రులు వారు అధికారం చేపట్టినటువంటి కొద్ది నెలల్లో బాబా దగ్గరికి వస్తున్నారు.
అంటే బాబాను అడిగేటువంటి వాళ్ళ యొక్క సంఖ్య, వాళ్ళ స్థాయి ఎలా ఉందో మనం అర్థం చేసుకోవాలి. అంటే వారి దర్బారుకు వచ్చి అడిగితే నిజాయితీగా ఉంటే ఏదైనా సరే ఇవ్వడానికి బాబా సంసిద్ధంగా ఉంటారు. దానితో పాటు ఖచ్చితంగా బాబా వద్ద నేర్చుకోవాల్సినటువంటి జ్ఞానాన్ని కూడా మనం నేర్చుకోవాలి. ఇంకొక ట్రెండ్ మీకు చెప్తాను, షిరిడీలో జరుగుతున్న ట్రెండ్. ఆ ట్రెండ్ ఏంటంటే, ఇంతకుముందు చాలా అరుదుగా సినిమా నటులు బాబాను దర్శించుకునేటువంటి వాళ్ళు, కానీ ఈరోజు సినిమాల రిలీజ్ కంటే ముందు బాబాను దర్శించుకుంటున్నారు. అంటే బాబా యొక్క ఖ్యాతి, అదేవిధంగా వారిపైన విశ్వాసం ఎంత పెరుగుతుందో చూడండి. చాలామంది సినిమా వాళ్ళు కథ స్క్రీన్ మీదకి తీసుకురావడానికంటే ముందే బాబా దగ్గరికి వెళ్ళి స్క్రిప్ట్లు పెడుతున్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆ తర్వాత ఇంకొక ప్రధానమైనటువంటి వర్గం, వ్యాపార వర్గం, తమ వ్యాపారాలు పెరగాలని, పెరిగితే అందులోంచి వచ్చేటువంటి వాటాను బాబాకి ఇస్తామని ఈరోజు గతంలో ఎప్పుడూ లేని విధంగా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బాబా ఆసుపత్రికి, సాయినాథ్ ఆసుపత్రికి 1,98,00,000 రూపాయలు విరాళాన్ని ప్రకటించింది. అంతేకాదు, పుణేకు చెందినటువంటి ఒక వ్యాపారి తన వ్యాపార వృద్ధి కోసం ఏం కోరుకున్నారో తెలియదు, 9 ఎలక్ట్రిక్ బండ్లను ఒక 10-15 రోజుల క్రితం సంస్థానానికి ఇచ్చారు. ఇట్లా బాబా దగ్గరికి వచ్చిన వాళ్ళందరికీ కూడా ప్రాపంచికంగా కావలసినటువంటివన్నీ కూడా వారు పొందగలుగుతున్నారు. కానీ ఒక్క క్షణం మనమందరము కూడా ఆలోచించాలి. బాబాకు నిజమైనటువంటి ఆనందం, నిజమైనటువంటి పండగ ఏమిటి? ఎవరైతే జ్ఞాన సముపార్జన కోసం, బ్రహ్మ సాయుధ్యం కోసం ఎవరైతే తప్పిస్తారో అటువంటి వారి కోసం బాబా ఆతృతతో ఎదురు చూస్తూ ఉంటారు. వారు వచ్చినటువంటి రోజే బాబాకు అసలైనటువంటి పండగ. మనము సంస్థాన్ ప్రకటన చూస్తూ ఉంటాం. గురు పౌర్ణమికి 6 లక్షల మంది దర్శించుకున్నారు. మొన్న కొత్త సంవత్సరానికి 8 లక్షల మంది దర్శించుకున్నారు. వరుసగా సెలవులు వస్తే 5 లక్షల మంది దర్శించుకున్నారు. ఈ సంఖ్య చెప్తారు కదా, ఆ సంఖ్య చెప్పినప్పుడు నాకు అనిపిస్తూ ఉంటుంది, ఈ 8 లక్షల మందిలో కనీసం 8 మందైనా జ్ఞాన జిజ్ఞాసులు వచ్చి ఉంటారు. అందుకనే బాబా అక్కడ సమాధి మందిరంలో సంతోషంగా ఉన్నారని చెప్పి అనిపిస్తుంది. అంతే కదా, అనేక మంది భక్తులు ఉన్నా సరే నీలాంటి వారు ఒక్కరు వస్తే మిత్రమా అది ఆ రోజు నాకు పండగే అని అన్నారు. అందుకనే షిరిడీలో ప్రతిరోజు కూడా పండగ జరుగుతూ ఉంటుంది. వచ్చేటువంటి 50,000 మందిలో 60,000 మందిలో కనీసం ఒక్కరైనా జ్ఞాన జిజ్ఞాసి ఉండి తీరుతాడు. అందుకనే బాబా సంతోషంగా ఉన్నాడు. మనం అందరం అనుకుంటాం, బాబాకు అందమైన కిరీటం ఇచ్చారు, ఈరోజు బాబాకు అందమైన వస్త్రం వేశారు, బాబా యొక్క ఖ్యాతి పెరుగుతుంది, బాబా సంతోషంగా ఉన్నాడు, బాబా వైభవం పెరిగిపోతుంది అని అనుకుంటాం. కాదు, ఇన్ని వేల మందిలో ఒక్క జ్ఞాన జిజ్ఞాసి అతని వద్దకు వస్తే వారు సంతోషంగా ఉంటారు. అదే అసలైనటువంటి పండగ. షిరిడి నిత్య కళ్యాణంగా ఎందుకు అది భాసిల్లుతుంది, దాని వైభవం ఎందుకు పెరుగుతుందంటే వచ్చేటువంటి వాళ్ళలో ఒకరో ఇద్దరో జ్ఞాన జిజ్ఞాసులు ఖచ్చితంగా ఉంటున్నారు కాబట్టి బాబా వాళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఎందుకంటే ఆ రోజు బాబా దగ్గరికి వచ్చినటువంటి భక్తులు అనేక మంది, వేలల్లో లక్షల్లో ఉన్నారు సంఖ్యలో. కానీ బాబా ఎవరి పట్ల ఎక్కువ ప్రేమను, ఎవరితో ఎక్కువ ఆనందంగా ఉండేటువంటి వారంటే చాలా వేళ్ళ మీద లెక్క పెట్టుకోవచ్చు. బాబా సహచర్యంలోకి వచ్చిన తర్వాత ఇది జీవితం కాదు, బాబా నోటి గుండా జాలువారినటువంటి ప్రతి పదాన్ని నేను పట్టుకోగలగాలి, అందుకోసం నాకున్నటువంటి హోదాను, సౌకర్యాలను, సమాజంలో గౌరవాన్ని, వీటన్నింటినీ కూడా తృణప్రాయంగా వదిలేయాలి, వచ్చి షిరిడీలోనే ఉండాలని నిర్ణయించుకున్నారే కాకాసాహెబ్ దీక్షిత్. వారు అద్భుతమైనటువంటి జ్ఞాన జిజ్ఞాసి. భయపడలేదు. సద్గురు వద్దకు వచ్చిన తర్వాత భయపడాల్సినటువంటి అవసరం లేదనేటువంటి ధీరత్వాన్ని చాటింది కాకాసాహెబ్ దీక్షిత్. ఎందుకంటే తనకున్నటువంటి పలుకుబడి, సమాజంలో గౌరవం, వీటన్నింటితోటి ఆ రోజుల్లోనే కోట్ల రూపాయలు సంపాదించేటువంటి శక్తి కలిగినటువంటి వారు కాకాసాహెబ్. కానీ వాటన్నింటినీ తృణప్రాయంగా వదిలేశారు. ఏ స్థాయి అయితే, ఏ హోదా అయితే ఇవ్వనటువంటి తృప్తి, ఇవ్వనటువంటి శాంతి, సాక్షాత్తు పరబ్రహ్మ యొక్క సాంగత్యం
ఇవేవి కూడా డబ్బు ఇవ్వదు అని చెప్పి మొదటి దర్శనంలో మొదటి క్షణంలో నిర్ణయం చేసుకున్నాడు. నీ రాక కోసం నేను ఎదురు చూస్తున్నాను అని చెప్పి బాబా అన్నటువంటి ఆ మాటను హృదయంలో పదిలపరుచుకున్నాడు. ఇక నీ జీవిత బాధ్యత నాది, నువ్వు నిశ్చింతగా ఉండు, చివరన నిన్ను విమానంలో తీసుకెళ్తాను. ఈ 3 మాటలే బాబా చెప్పింది. అంతకుమించి ఏ వరాన్ని ఇవ్వలేదు, ఏ అనుగ్రహాన్ని ఇవ్వలేదు. ఈ 3 మాటలే కాకాసాహెబ్ జీవితం మారడానికి ప్రధానమైనటువంటివి. కాకాసాహెబ్ కూడా అదే విశ్వాసంతో, బాబా పైన నమ్మకంతో తన వృత్తిని వదిలేశాడు. ప్రవృత్తి అయినటువంటి రాజకీయాలను వదిలేశారు. ఆ రోజుల్లోనే గొప్ప నాయకత్వ స్థాయికి ఎదిగినటువంటి వారు వాటన్నింటినీ వదిలేశారు. ఆ రోజు అలా ఉంటే ఈరోజు వచ్చేటువంటి వాళ్ళందరూ కూడా ఎమ్మెల్యేలమైపోవాలి, ఎమ్మెల్యే అయిన తర్వాత మంత్రి అయిపోవాలని, మంత్రి అయిపోయిన తర్వాత ముఖ్యమంత్రి కావాలని, ప్రతిపక్ష నేత నుంచి అధికార పక్షంలోకి ఉండాలని, ఇలా అనేక మంది ఈ విధంగా బాబా దగ్గరికి వచ్చి లౌకికపరమైనటువంటి కోరికలను తీర్చుకుంటున్నారు. కానీ ఆ రోజు బాబాను ఆశ్రయించినటువంటి వాళ్ళు, బాబా ఎవరినైతే కోరుకున్నారో, ఏ జ్ఞాన జిజ్ఞాసులు అయితే కావాలనుకున్నారో, ఆ రోజు ఆ బాబా జిజ్ఞాసులు అక్కడ ఉన్నారు కాబట్టి బాబా నిశ్చింతగా ఉండగలిగాడు. లేకపోతే బాబా వీళ్ళెవ్వరూ రాకముందు, నానాసాహెబ్ లాంటి వాళ్ళు వీళ్ళెవ్వరూ రాకముందు బాబా అంటే షిరిడి వెళ్ళి వదిలేటువంటి వారు, మహల్సా బ్రతిమలాడి తీసుకొచ్చేటువంటి వారు. 1909 తర్వాత ఎవరైతే ఈ జ్ఞాన జిజ్ఞాసులు వచ్చారో, సద్గురువు వద్ద నుంచి పొందాల్సినటువంటిది అసలైనటువంటిది బ్రహ్మ సాయుధ్యం అనేటువంటి సత్యాన్ని తెలుసుకున్నారు, అటువంటి వారి కోసం బాబా నిశ్చింతగా వారి కోసమే ఆ ద్వారకామయిలో సుఖాసీనులయ్యారు. ఎందుకంటే బాబా దగ్గరికి వచ్చినటువంటి జ్ఞానాన్ని కోరుకొని బ్రహ్మ సాయుధ్యాన్ని కోరుకున్నటువంటి వాళ్లకు బాబా వారి జీవితాలకు అద్భుతాలను అనుగ్రహించారు. పండరిపురంలో జడ్జిగా పనిచేస్తున్నటువంటి తాత్యాసాహెబ్ నూల్కర్కు ఇంకా సర్వీస్ ఉంది. బాబా దగ్గరికి వచ్చి, బాబా నన్ను మీ దగ్గర ఉంచుకోరాదా అంటే, సరే ఉండిపో అనంటే తన సర్వీస్ను, తన కుటుంబాన్ని, మొత్తం హోదాను వదులుకొని అక్కడ ఉంటే ఏమిచ్చారు? బాబా వారి యొక్క త్యాగాన్ని గుర్తించాడు. గుర్తించి ఎంత గొప్ప అవకాశాన్ని ఇచ్చాడు. బాబాకు తొలి గురు పూజ చేసేటువంటి అద్భుతాన్ని అనుగ్రహించారు కదా. ఈరోజు ప్రపంచంలో బాబాకు కొన్ని కోట్ల మంది పూజ చేస్తుండొచ్చు, కానీ బాబాకు తొలి గురు పూజ చేసినటువంటిది తాత్యాసాహెబ్ నూల్కర్ చరిత్రలో మిగిలిపోయారు కదా. పండరిపురంలో, అహ్మద్నగర్లో, ఔరంగాబాద్లో అనేక చోట్ల వీరిలాంటి జడ్జిలు కొన్ని వందల మంది పనిచేసి ఉండవచ్చు ఆ రోజుల్లో. కానీ జడ్జిగా కంటే కూడా, వారి హోదా కంటే కూడా ఈరోజు సాయి భక్త లోకానికి ఒక ఆదర్శంగా తాత్యాసాహెబ్ నూల్కర్ నిలిచారు. ఈరోజు బాబాకు తొలి గురు పూజ ఎవరు చేశారంటే, ఎందుకంటే ప్రపంచంలో గురు పౌర్ణమి షిరిడీలో జరిగినంత వైభవంగా మరెక్కడా జరగదు. అటువంటి వైభవోపేతమైనటువంటి గురు పౌర్ణమి ఉత్సవానికి నాంది ప్రస్థానం తాత్యాసాహెబ్ నూల్కర్. అంతేకాదు ఆ రోజు హారతి చేసినటువంటి తాత్యాసాహెబు ప్రతిరోజు హారతి ఉండాలని చెప్పి కాంక్షించి బాబాకు తొలి హారతి ఇచ్చినటువంటి ఘనత కూడా తాత్యాసాహెబ్ నూల్కర్ దక్కించుకున్నారు కదా. జ్ఞాన జిజ్ఞాసులకు, అదేవిధంగా బ్రహ్మ సాయుధ్యాన్ని కోరుకునేటువంటి వారికి సద్గురు వద్ద కొదువే లేదు. కాకాసాహెబ్ దీక్షిత్తో పాటు ఆ రోజు ముంబైలో అనేక మంది అదే స్థాయిలో పలుకుబడిని సంపాదించారు. వారి మాదిరిగానే ముంబై మున్సిపల్ కౌన్సిల్లో అనేక మంది సభ్యులుగా ఉన్నారు, అనేక మంది వకీళ్ళు ఉన్నారు. వారి పేర్లు ఈరోజు కాలగర్భంలో కలిసిపోయాయి. కానీ కాకాసాహెబ్ అనేటువంటి పేరు సాయి చరిత్ర ఉన్నంత వరకు, ఈ కలియుగం ఉన్నంత వరకు ఆ పేరు చిరస్థాయిగా నిలిచిపోతుంది. సద్గురువు మార్గంలో భక్తి ఎలా ఉండాలి, గురువు పట్ల శ్రద్ధ ఎలా ఉండాలి, గురువు ఆజ్ఞను ఎలా పరిపాలించాలనేటువంటి దానికి కాకాసాహెబ్ ఒక ఐకాన్ కదా ఈరోజు. ఈ విధంగా అనేక మంది ఆ రోజు సర్వాన్ని వదిలేసి సాయే తమకు సమస్తం అని వచ్చినటువంటి వాళ్ళు బాటే ప్రభుత్వ ఉద్యోగాన్నే తృణప్రాయంగా వదిలేశారు. అప్పటి వరకు హేతువాదిగా, నాస్తికుడుగా ఉన్నటువంటి బాటే ఒక్కసారి బాబా వారి కఫ్నీని పైకి విసరగానే తనలో ఆధ్యాత్మికమైనటువంటి జ్ఞానం వికసించింది.
ఇక తను చేయాల్సినటువంటిది ఉద్యోగం కాదు, సద్గురు సన్నిధిలో బ్రహ్మ సాయుధ్యాన్ని పొందాలి అనేటువంటి గొప్ప లక్ష్యాన్ని పెట్టుకున్నాడు. ఏమీ ఆలోచించలే. తన బిడ్డల భవిష్యత్తు ఏమిటి, తన కుటుంబ పోషణ ఏమిటి, ఇవేవీ ఆలోచించలే. ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, బాలేబాటే జీవితం మనందరికీ కూడా ఒక ఆదర్శం కావాలి. తను ఒక్కసారి బాబా సమక్షంలోనే ఉండాలి, ఇక తను ఏ వృత్తి ఉద్యోగం చేయకూడదని చెప్పి కృతనిశ్చయంతో బాబా దగ్గర కూర్చున్నాడో సర్వం బాబా ఏర్పాటు చేశారు వారికి. అంటే ఎవరైతే బ్రహ్మ సాయుధ్యాన్ని, జ్ఞాన భాండాగారాన్ని బాబా వద్ద పొందాలనుకుంటారో వారు ప్రత్యేకంగా ఏమీ కోరాల్సినటువంటి అవసరం లేదు. తక్కువ సర్వీస్ ఉంది, పెన్షన్ కూడా రాదు అని చెప్పి నానాసాహెబ్ లాంటి వాళ్ళంటే, నానా ఒక్కసారి నువ్వు ప్రయత్నం చేసి చూడు వస్తుంది, ఒక్కసారి సర్వీస్ రూల్స్ చదువు అనంటే దాంట్లో ఉన్నటువంటి ఒకే ఒక రూల్ ప్రకారము బాలేబాటకు పెన్షన్ ఇప్పిస్తారు బాబా. అందులో ఏముంది? ఉద్యోగం మానేసి ఇతర ఏ ఉద్యోగము చేయకుండా ధార్మిక మార్గంలో పయనిస్తున్నటువంటి వాళ్లకు పెన్షన్ మంజూరు చేయొచ్చు అనేటువంటి ఒక రూల్ ఉంటుంది. తద్వారా బాలేబాటకు వచ్చేటువంటి పెన్షన్ తక్కువే కావచ్చు, కానీ ఒక ఆసరాను మాత్రం బాబా ఇప్పించగలిగాడు కదా. అంటే మనము జ్ఞానాన్ని పొందాలి బాబా దగ్గర నుంచి. బాబా వద్దకు మనం ఎందుకు వచ్చామనేటువంటి విషయాన్ని గ్రహిస్తే ఖచ్చితంగా సకలం అన్నీ బాబా మనకు చేకూర్చి పెడతారు. బాలేబాటే కొడుకు చదువు బాధ్యత కాకాసాహెబ్ తీసుకున్నాడు. చదివించాడు, ప్రయోజకుని చేశాడు. ఆ తర్వాతి కాలంలో బాలేబాటే కొడుకు మరణిస్తాడు. ఎందుకు నా కొడుకు మరణించాడనేటువంటి విషయం కూడా బాబాను నిలదీయడు. ఎంత గొప్ప అదృష్టాన్ని బాలేబాటేకి ఇచ్చాడు. బాలేబాటే ఏ ఆపేక్ష లేకుండా తన జీవితాన్ని సద్గురువు పాదాల దగ్గర పెడితే ఆ సద్గురువు తన దేహానికి చేయాల్సినటువంటి ఉత్తర క్రియలకు బాలేబాటేని ఎంపిక చేసుకున్నాడు. అంత అదృష్టాన్ని ఇచ్చాడు. అంటే ఎవరైతే జిజ్ఞాసులు ఉంటారో, బాబా నుండి మనం ఏమి నేర్చుకోవాలి, బాబా వద్దకు వచ్చినటువంటిది ఎందుకోసం అనేటువంటి స్పృహ కలిగినటువంటి వాళ్లకు అద్భుతాలను ఇస్తాడు. భక్తులను ఎంతో జ్ఞానవంతుల్ని చేస్తాడు. ఒక మూర్ఖపు ఆలోచనతో ఉండి తర్వాత సాయి సాంగత్యంలోకి వస్తే ఎంత గొప్ప విజ్ఞతను, జ్ఞానాన్ని ఇస్తాడడానికి మేఘశ్యాములు ఒక నిదర్శనం కదా. ఈశ్వరుడు తప్ప నాకెవరూ లేరు ఈ లోకంలో, ఈశ్వరుడే సర్వము, మరెవ్వరూ లేరు. బాబా ఒక ముస్లిం ఫకీర్ రూపంలో ఉన్నాడనేటువంటి భావంతో ఉన్నటువంటి మేగుడు బాబా దగ్గరికి వచ్చిన తర్వాత ఈశ్వరుడు బాబా వేరు కాదు అనేటువంటి కృతనిశ్చయానికి వచ్చాడు కదా. ఇది ఎంత గొప్ప జ్ఞానం. ఈరోజు మనల్ని కూడా బాబా గొప్ప జ్ఞానవంతులుగా తీర్చిదిద్దాడు. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఆ భక్తుల గురించి చెప్పినప్పుడు మనల్ని మనం కూడా అవలోకనం చేసుకోవాలి కదా. ఈరోజు బాబాను ఆశ్రయించినటువంటి కోట్లాది మందిలో 80% మంది భక్తులు బాబాయే సర్వస్వం అని భావిస్తున్నారు. నిజంగా మీరు అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని పొందినట్టు. బాబా ఇతర దేవతామూర్తులు వేరు కారు, అంతా ఒకటే అనేటువంటి జ్ఞానం ఈరోజు బాబా భక్తుల్లో ఉంటుంది. ఇతర ఏ భక్తి మార్గంలో ఇది అసాధ్యమైనటువంటిది. ఒక్క సాయి మార్గంలో ఉన్నటువంటి వారికే ఇది సాధ్యమైనటువంటిది. భగవంతుడు ఒక్కడే, నానా రూపాలు ఉన్న భగవంతుడి యొక్క అస్తిత్వం ఒకటే, భగవంతుడి యొక్క ఆత్మ ఒక్కటే అనేటువంటి దాన్ని మనందరం కూడా గుర్తెరిగాం. ఈరోజు కృష్ణుడైనా, రాముడైనా, దత్తుడైనా సర్వము సాయి అనేటువంటి భావనతో పోతున్నామే. వారు వేరు కాదు, సాయి బాబా వేరు కాదు అనేటువంటి దాంట్లోకి మనం వచ్చామే. ఇదే అసలైనటువంటి జ్ఞానం. మనము బాబా దగ్గరికి వచ్చి ఐహికమైనటువంటి కోరికలను మనం తీర్చుకున్న తర్వాత 90% మందిలో ఈరోజు బాబా పట్ల ఒక అచంచలమైనటువంటి విశ్వాసం పెరిగింది. ఆ విశ్వాసం లౌకిక జీవితంలో బాబా అన్నీ అనుకరిస్తారనేటువంటి దాంతో పాటు భగవంతుడు ఒక్కడే, నేను ఏకరూపాన్ని, ఏకనామాన్ని పట్టుకున్నాను, ఆ ఏకరూపంలోనే అనేక నానా రూపాలను నేను దర్శించగలుగుతున్నాను, ఆ ఏకనామంలోనే భగవంతుడి యొక్క బహునామాలను నేను పలకగలుగుతున్నాను అనేటువంటి జ్ఞానాన్ని ఈరోజు మనం పొందాం. సాయి బంధువులారా, నిజంగా మనందరం అదృష్టవంతులం.
అనేక జన్మలుగా చేసుకున్నటువంటి సుకృతం ఈ జన్మలో మనకు ఫలించింది. నాకు తెలిసి క్రితం జన్మలో ఎంత పుణ్యాన్ని, ఎంత జ్ఞానాన్ని, సద్గురువు యొక్క సహచర్యాన్ని మనం అనుభవించామో తెలియదు. కానీ ఈరోజు మన అదృష్టం చేత బాబా మార్గంలో అసలైనటువంటి జ్ఞానాన్ని, అసలైనటువంటి బ్రహ్మ సాయుధ్యాన్ని పొందేటానికి ఈరోజు మనకు అదృష్టం పట్టింది. ఇంతకు మించినటువంటి అదృష్టం జీవితంలో ఇంకొకటి ఏదీ ఉండదు. ఇది ఈరోజు సాయి గురుకులం. మళ్ళీ రేపటి కార్యక్రమంలో కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. నమస్కారం. శిక్షణే తప్ప శిక్షలు లేని శరణాగతి సౌదం.